తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి శ్రీ పరాభవనవ సంవత్సరంలో ఆదాయం 5గాను, వ్యయం 5గా ఉంటుంది. రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. 5 రూపాయలు సంపాదిస్తారు. సంపాదన ఎంత ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. కానీ కొంత జాగ్రత్త పరులుగా ఉండగలుగుతారు. అలాగే 7గురు మిమ్మల్ని అవమానపరిస్తే మళ్ళీ 7గురు మిమ్మల్ని మెచ్చుకోవడం కూడా జరుగుతుంది. అంటే సమానంగా ఉంటుంది, మిశ్రమంగా ఉంటుంది. ఈ 2026లో మీకు అన్ని విధాలుగా ఈ ఉగాది పరాభవన సంవత్సరం నుంచి అద్భుతంగా కలిసి వస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఈ సింహరాశి వారికి అదృష్టం మిమ్మల్ని వెనువెంటే పెట్టుకొని ఉంటుంది. ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక మలుపు అనేది జరుగుతుంది. మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, మంచి ప్రమోషన్లు రావడం జరుగుతుంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు, పెట్టుబడి పెట్టిన దగ్గర రెట్టింపు లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సమాజంలో మిమ్మల్ని ఒకళ్ళు గుర్తించడం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు అద్భుతంగా ఉంటాయి. గౌరవ మర్యాదలను కూడా పొందగలుగుతారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి ముందుకు సాగడం జరుగుతుంది. మీరు ఒకరికొకరు అర్థం చేసుకోవడం కూడా జరుగుతుంది. ఒక శుభవార్తని ఈ సంవత్సరం వింటారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు, అలాగే స్త్రీలకు కానీ పురుషులకు కానీ మంచి సంబంధాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో చదువుకున్నటువంటి వారు మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. శత్రువులే మిత్రువులుగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం. అనుకున్న దానికన్నా ఆదాయం ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడిలు వచ్చినా అద్భుతంగా అధికారుల వలన గుర్తింపు, మన్నలను పొందగలుగుతారు. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీరు పొందగలుగుతారు. వ్యాపారస్తులు ఇతర రాష్ట్రాల్లో కూడా పెట్టుబడులు పెడతారు. అద్భుతమైనటువంటి లాభాలను పొందగలుగుతారు. పిల్లల వలన కొంత ధనం ఖర్చు పెట్టవలసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వారి చదువులకు కానీ, విదేశీ ప్రయాణాలకు కానీ, వారి యొక్క ఉద్యోగాల కోసం ప్రయత్నాలకు కానీ కొంత ధనాన్ని తల్లిదండ్రులు ఖర్చు పెట్టవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు కోర్టు కేసులు ఏమన్నా ఉన్నాయని అవన్నీ కూడా తొలగిపోతాయి. మంచి గుర్తింపు వస్తుంది. ప్రజల్లో మంచి మన్ననలు పొందగలుగుతారు. పదవుల్లో ఉన్నవారు ఇంకా మంచి పదవులకి మారగలుగుతారు. కుటుంబానికి కొంత మేలు చేస్తారు ఈ సంవత్సరం. కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. కుటుంబాన్ని పైకి తెచ్చుకోగలుగుతారు ఈ సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగుంది. ఏ విధంగా అయినా సరే, కానీ డబ్బుని సద్వినియోగపరచుకోండి, దుర్వినియోగపరచుకోవద్దు. దుర్వినియోగపరచుకోవడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులకు గురి అవుతారు. కాబట్టి సద్వినియోగపరచుకోండి. ధనాన్ని ఆచితూర్చి ఖర్చు పెట్టుకోండి. అలాగే స్త్రీలకు కావలసినటువంటి నగలు కానీ, బంగారు ఆభరణాలు కానీ ఈ సంవత్సరం కొంతమేర కొనుక్కోవటం జరుగుతుంది. అలాగే కొత్త స్త్రీలు పురుషులకు పరిచయం అవుతారు. కొంతమంది పురుషులు స్త్రీలకు కూడా పరిచయం అవుతారు. వారి వల్ల కొంత లాభం ఉంటుంది. అలా అని చెప్పి మీ యొక్క రహస్యాలన్నీ తొందరపాటుతనంతో వాళ్ళకి చెప్పకండి. కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఇలా వ్యవహరించుకోవడం వల్ల మీరు మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఒక జాక్పాట్ కొట్టగలుగుతారు ఈ సంవత్సరం. కొత్త వాహనాలు కొనుక్కోగలుగుతారు. స్వగృహ ప్రాప్తి, ఉన్న ఇంటి నిర్మాణం చేసుకుంటున్న వాడికి పరిపూర్తి చేసుకోగలుగుతారు. కొత్త గృహాల్లోకి వెళ్ళగలుగుతారు. అద్దె ఇళ్లలో ఉన్నవాళ్ళు మళ్ళీ సొంత గృహాల్లోకి వెళ్ళగలిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం కలుగుతుంది ఈ సింహరాశి వారికి. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని దర్శనం చేసుకోండి. లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానం చేసుకోండి. మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి.
షట్చక్రాలకు సంబంధించినవి, తర్వాత బ్లాక్ మ్యాజిక్కి, పితృదోషాలకి, మహాకాల సర్పదోషానికి సంబంధించినవి. పిల్లలు బాగా జ్ఞాపక శక్తితోటి, మీరు జ్ఞాపక శక్తితోటి ఎదగడానికి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఇవన్నీ కూడా నాకు దొరుకుతాయి. నన్ను సంప్రదించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి. ఆనందంగా ఉండండి. ఈ సంవత్సరం అంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.